వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో జరిగిన ప్రేమోన్మాది ఘటనలో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారిస్తున్నారు. యువతికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో పలు కీలక విషయాలు బయటకొస్తున్నాయి. హనుమకొండలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజ్తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో గత ఏడాది అక్టోబర్లో యువతిని తీసుకువెళ్లాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు నాగరాజు. తన కూతురు కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆమె తండ్రి. విచారించిన పోలీసులు అమ్మాయిని అబ్బాయిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇద్దరు మేజర్లు కావడంతో వారు హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు. అయితే కొన్ని రోజులకు యువతికి తల్లిదండ్రులు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు. ఇదే విషయంపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ చేసుకుని ఎవరికి వారు ఉంటున్నారు. కలిసి ఉంటున్న తమను విడదీశారని యువతి తల్లిదండ్రులపై కసి పెంచుకున్నాడు నాగరాజు. తెల్లవారుజామున 16 చింతల తండాలో ఉంటున్న బాధితురాలి ఇంటికి చేరుకుని కత్తితో దాడి చేశాడు. ఊహించని ఘటనలో యువతి తల్లి స్పాట్లోనే చనిపోయింది. తీవ్రంగా గాయపడ్డ తండ్రిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కూడా చనిపోయాడు. అట్టుకోపోయిన బాధితురాలు తమ్ముడిపైన దాడి చేశాడు నాగరాజు. ప్రస్తుతం ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన ప్రేమోన్మాది ఘటనలో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, పోలీసుల విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భోగి పోలీసుల విచారణలో క్లారిటీ ఉంది. ఈ దాడికి పాల్పడ్డది ప్రేమోన్మాది అని నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో నేరుగా ఎవరినైతే అమ్మాయిని ప్రేమించారో దీపిక వాళ్ళ ఇంటికి నాగరాజు అనే వ్యక్తి రావడం జరిగింది. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత తల్లి కూతురు ఒక మంచంలో, కొడుకు తండ్రి ఒక మంచంలో పడుకున్న దాన్ని గుర్తించి పాపను ముందు దీపికను లేపాడు. దీపికను లేపిన తర్వాత ఆ దీపిక మీద అటాక్ చేసే ప్రయత్నం చేయగానే ఆ పరిస్థితిని గమనించిన తల్లి ఒక్కసారిగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. వెంటనే తల్లి మీద సుగుణం మీద దాడి చేశాడు. దాంతో ఆవిడకు తీవ్రమైన గాయాలైనాయి. ఆ అరుపులకి విన్నటువంటి తండ్రి కొడుకులు కూడా వచ్చి ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే నాగరాజు తండ్రి మీద కూడా దాడి చేయడం జరిగింది. తండ్రిని విచక్షణ రహితంగా ఆయన మీద వేట కొడవలితో దాడి చేసిన నేపథ్యంలో తీవ్రమైన గాయాలైనాయి. దీంతో వాళ్ళిద్దరికీ కూడా తీవ్ర రక్తస్రావం జరుగుతున్న నేపథ్యంలో ఈ గలాటను గమనించినటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా లేశారు. స్థానికంగా ఉన్నటువంటి బంధువులు కూడా పరిగెత్తుకొని వచ్చి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ సుగుణ అక్కడికక్కడే మృతి చెందితే శ్రీనివాస్ ని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయారు. ఇక మోహన్ లాల్ ఎవరైతే దీపిక తండ్రి ఉన్నాడో మోహన్ లాల్ అతను కూడా పూర్తిగా గాయాల పాలన పడ్డ నేపథ్యంలో దీపికను అతన్ని వరంగల్ ఆసుపత్రికి తరలించారు. ఎందుకంటే రక్తస్రావం అవుతుంది. ఇప్పటికే ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో వాళ్ళకు మెరుగైన చికిత్స అందించాలంటూ వరంగల్కు తరలించారు. కానీ వరంగల్ ఎంజిఎంలో సరైన చికిత్స అందుతుందో లేదో అంటూ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎందుకంటే తీవ్రమైన గాయాలు ఉన్నాయి. లోతుగా కత్తి గాయం ఉన్న నేపథ్యంలో అప్పటికప్పుడు సర్జరీకి సంబంధించినటువంటి సీనియర్స్ అందుబాటులో ఉండాలని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించారు. ఇదే సమయంలో పోలీసులు కూడా విచారణ చేసే క్రమంలో స్వయంగా సంఘటనా స్థలానికి డీసీపీ రవీందర్ వెళ్లారు. అలాగే ఏసీపీ వెళ్లారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడికి పాల్పడ్డ వాళ్ళు ఎవరు అనే విషయాన్ని గుర్తించిన నేపథ్యంలో నాగరాజును ఇప్పటికీ అదుపులో తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాడి చేసిన తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఆ పరిస్థితులు గమనిస్తున్నటువంటి నాగరాజును అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. కానీ పోలీసులు మాత్రం ఇంకా పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంది. నాగరాజు మా దగ్గర లేడు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నాగరాజుతో పాటుగా మరొక వ్యక్తి కూడా వచ్చినట్టుగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. డెడ్ బాడీలను మార్చరీకి నర్సంపేట మార్చరీకి తరలించి సుగుణ శ్రీనివాస్ కి సంబంధించినటువంటి డెడ్ బాడీల మార్చరీకి పోస్ట్మార్టం నిమిత్తం ఉంది. వాళ్ళ పోస్ట్మార్టం నిమిత్తం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా గ్రామస్తులందరూ కూడా పోలీసుల విచారణ కోసం వచ్చిన నేపథ్యంలో డీసీపీను డిమాండ్ చేయడం జరిగింది. న్యాయం చేయాలి, వీళ్ళకి పడుకున్న వాళ్ళ మీద కక్ష కట్టి మరీ దారుణంగా ప్రేమించానని చెప్పాడు. అమ్మాయిని 3 నెలల పాటు తనతో పాటు తీసుకెళ్లిపోయి చేసిన నేపథ్యంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసిన నేపథ్యంలో గ్రామస్తులకు డీసీపీ ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో కొంత ఆందోళన విరమించారు. కొంత పోలీసుల ముందు ఆందోళన చేసేటువంటి గ్రామస్తులు కొంచెం వెనక్కి తగ్గిన తర్వాత ఫర్దర్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భోగి, థ్యాంక్ యూ అరుణ్. తన కుటుంబంపై దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది ఆ బాధితురాలు. 1 అవుతుంది. వాడు వచ్చి నన్ను లేపంగానే ఒర్రి చేయి అడ్డు పెట్టిన సార్. నా రైట్ హ్యాండ్ కట్ చేసిండు, లెఫ్ట్ హ్యాండ్ అడ్డు పెట్టిన, లెఫ్ట్ హ్యాండ్ కట్ చేసేసిండు. తర్వాత మా మమ్మీ డాడీ మధ్యలోకి వచ్చిండు. మా మమ్మీ చనిపోయింది, మా డాడీ చనిపోయాడు. నా న్యాయం ఏం లేదు. వాడి కుటుంబాన్ని, వాడి చెల్లెలు, తమ్ముడు, వాడి అమ్మ నాన్నలతో సహా చంపేయాలి. వాడిని కూడా చంపేయాలి. కత్తితో దాడి చేసిండు. వాడు దొరికే వరకు వాడి శవంతో పాటే మా అమ్మ నాన్న శవం కాలబెట్టాలి. ఇదే నా న్యాయం. వాడి శవం తోటే మా అమ్మ నాన్న శవం కాలబెట్టాలి. టైం 1 అవుతుంది. వాడు వచ్చి
ఉంటారంటే నిద్రలో 2ంటికి నైటు ఎక్కడో తాగిండాట, ఇద్దరు కలిసి తాగిండాట. తాగి మన ఎలకల కత్తి పట్టుకొచ్చిండు. ఇల్లు బయట పండుకున్నారు, అంటే ఇంట్లో ఉడకబోతుందని బయట పండుకున్నారు. బయట పండుకొని ఇక లేపిండాట, అమ్మాయికి లేపిండాట. లేపి ఇక్కడ కోసిండాట, ఇక్కడ కోసిండాట. లేవంగానే అమ్మ యారాలేమో ఒర్రిందట. ఒర్రేసరికి మేము ఎవ్వలే ఫస్ట్ మా యారాలకి చంపిండు. తర్వాత మా బావకు చంపినప్పుడు మేము లేచి బయ్య ఒర్రినప్పుడు వేసుకొని పోయిండు. గింతంత కత్తి పట్టుకొని ఉంటారంటే నిద్ర